రష్మిక గారు అలానే విజయ్ దేవరకొండ గారి మ్యారేజ్ అవుతుంది. అయితే చాలా మంది తను ఇక్కడ అమ్మాయి కాదుగా ఏదేదో చెప్తున్నారు. వాళ్ళు హ్యాపీగా పెళ్లి చేసుకుంటుంటే ఏం చెప్తారు? వాళ్ళు సినిమా తీస్తారన్న ఆలోచన ముందైతే ఉందన్న. సినిమా తీసిన తర్వాత అయితే ఈ మాటలన్నీ వచ్చేవి కాదు. సినిమా తీయకుండా మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఆ మాటలన్నీ వచ్చినాయని నేను అనుకుంటాను. కానీ ఆయన హడావుడి చేయకపోవడానికి కూడా వెనకమాల రీజన్ ఏందనేది అర్థం కావట్లేదు చాలా మందికి. ఓకేనా, ఏంటంటే ఎందుకు గొక్కం చేసుకున్నారు అని అనుకుంటున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ పరంగా పెట్టేపాటికి ట్విట్టర్లో వాటిల్లో తెలిసింది తప్ప ఒక కెమెరామ్యాన్ కూడా లోపలికి వెళ్ళని లేదనే సమాచారం కూడా ఉందన్న. వీళ్ళు పెళ్లి చేసుకుంటే ఫ్యాన్స్ హడావుడి ఏంటి మామూలుగా? అంటే ఇష్టం వచ్చినట్టు ఎవరో ఒకరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నారు. ఏదోటి అన్న యూట్యూబ్లో వాటిలో ఏదోటి డబ్బుల కోసం ఒక పనికి మాలిన ఒక వీడియో పెడితే దాన్ని హైలైట్ చేయాలని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు తప్ప దీన్ని కూడా రబల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఒక పెద్ద వ్యక్తి ఒక సెలబ్రేషన్ కాబట్టి ఏదైనా గట్టిగా గ్యాండ్గా చేసుకుంటారన్న ఫీలింగ్ అయితే అందరికి ఉండేది కదా. ఆ ఫీలింగ్ గురించి సెటైర్లు వేస్తూ ఉంటారు అంతే. ఏం చెప్తారు వాళ్ళ మ్యారేజ్ కి? ఆల్ ది బెస్ట్ కూడా చెప్తారు. ఆల్ ది బెస్ట్ అన్న, ఆల్ ది బెస్ట్ చెప్పేది ఉంది. సినిమా తీసినట్టయితే బాగుండేది అన్న హ్యాపీనెస్ అయితే మాకు లేదు. ఓకేనా, కామ్గా చేసుకుని వచ్చారు కానీ ఏదైనా ఒక సినిమా తీసి తర్వాత ఇది చేసినట్టయితే బాగుండేది అనిపించింది. కానీ ఈ మధ్యకాలంలో లవ్ మ్యారేజ్ అన్నా మ్యారేజీలు అన్నా కానీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దాకా జరుగుతున్న ఇబ్బందులు అనేవి చూస్తున్నాం. కానీ మరి ఈ లవ్ మ్యారేజ్ ఎట్లా ఏంటనేది క్లారిటీ లేదు కాబట్టి అది హ్యాపీ ఒక రకంగా. అది ఇన్స్టాలో పెడతారండి, పెళ్లి చేసుకుంటే మంచిదేగా. మనలో ఎవరికైనా పెళ్లి కార్డు ఇస్తే మీడియా సభ్యులు అందరిలో ఎవరికైనా ఒకరికి ఇస్తే చెప్పండి, అందరం వెళ్ళి ఫ్రీగా భోజనం చేసి వద్దాము. వాళ్ళు పెళ్లి చేసుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే ఎవరి జీవితంలో అయినా మ్యారేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. చేసుకోవాలి. కష్టపడినంతసేపు మనం కష్టపడతాం, డబ్బు సంపాదించుకుంటాం, ఎన్నెన్నో ఎంజాయ్ చేస్తాం. కానీ పెళ్లి అనేది ఒక పార్ట్ అనమాట, అది కంపల్సరీ ఉండాలి. చేసుకుంటారని నేను కూడా అనుకుంటున్నాను. ఏం లేదండి, పెళ్ళి అన్నాక సమాజంలో అందరూ పెళ్లి చేసుకుంటారు, అందరూ గొడవలు పడతారు, అందరూ ఇడిపోతారు, అందరూ కలుసుకుంటారు. అది పెద్ద మ్యాటరే కాదు. ఓకేనా, మనం వాళ్ళు ఇడిపోతారేమో వాళ్ళు ముందే మనం ఎందుకు అనుకోవాలి? కలిసి ఉంటారేమో నిండు నూరేళ్ళు అనుకోవచ్చుగా. చాలా మంది విడిపోయారు, ఓకే, అండర్స్టాండింగ్ లేక విడిపోతారు. దానికి మనం ఏం చేయలేము, ఎవరి జీవితాలు మనం రాయలేము. మొత్తానికి పెళ్లి కూడా రాజస్థాన్ లోనూ గుజరాత్ లోనూ అడవి చేసుకుంటున్నారని చెప్పేసి న్యూస్ వస్తుంది. బట్ అంటే ఎందుకు హైదరాబాద్ అంటే చాలా మంది ఉన్నారు వాళ్ళ సర్టిఫికెట్ గాని వాళ్ళ మధ్యలో చేసుకోవచ్చు కదా, అంత దూరం పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి నెటిజన్స్ ఎందుకేముందండి, డబ్బు లేని వాళ్ళు హైదరాబాద్ లో చేసుకుంటారు. ఆయనకి డబ్బు బాగా ఉంది, వెళ్ళి అక్కడెక్కడ ఖర్చు పెట్టుకొని మంచి గ్రాండ్ గా చేసుకుంటారు. ఎక్కడన్నా చేసుకుంటారు, ఎక్కడ సంపాదించాము అక్కడే లేదు కదా. ఇప్పుడు మనం ఉన్నాము, ఎక్కడో పుట్టాము, ఇక్కడికి వచ్చి బతకట్లే. అలాగే వాళ్ళ ఎంజాయ్మెంట్ మంచి ప్లేసెస్ ఉన్నాయేమో వెళ్తున్నారు. అయితే వాళ్ళు పెళ్లి చేసుకుంటే చాలా మంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. కన్నడ అది ఇది అని చెప్పి ఏం చెప్తారు? కులం కూడి పెట్టదండి, ఊర్లు కూడా కూడి పెట్టవు. మనం కష్టపడి బతికేటోళ్ళం. మనమే కాదు, ఎంత పెద్ద స్టార్లు అయినా కానీ ₹1 నుంచే స్టార్ట్ అయ్యేవాళ్ళు, ఫస్ట్ మెస్ట్ నుంచే స్టార్ట్ అయ్యేవాళ్ళు. కాబట్టి అలాంటి భేదాలు ఏవి ఉండవు. ఎవరికి ఎలా నచ్చితే అలా విచ్చలవిడిగా బతకండి. వాళ్ళిద్దరికి ఆల్ ది బెస్ట్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ హనీమూన్ అని చెప్తా.